చంచలమ్మ అయితే రచ్చబండకి వెళ్తూ ఉంటుంది. అలా రచ్చబండ మీద తన కుర్చీలో కూర్చొని అయితే తీర్పు ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతూ చంచలమ్మ అయితే అందరి సమక్షంలో ఇలా చెప్తూ ఉంటుంది. ఆదినారాయణ్ని గుళ్ళో సింధూర కొట్టడం నా కళ్ళారా జరిగింది. నేను అక్కడ చూశాను కాబట్టి ఎవరు సాక్ష్యం చెప్పనవసరం లేదు అనేది అంటూ ఉంటుంది. విజయం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆ గుళ్ళో ఒక మనిషి రక్తం చిమ్మింది కాబట్టి సింధూరకి తగిన శిక్ష పడాలి అని అనేసరికి ఆదినారాయణ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి సింధూరకి 25 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను అని చెప్పేసి అయితే చంచలమ్మ అందరి ముందు చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒకసారిగా సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూరకి 25 కొరడా దెబ్బలు విధించాలి అని చెప్పేసి చంచలమ్మ అనేసరికి ఆ మాటలకి సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. చంటి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక కేశవ వీళ్ళందరూ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు షాక్ అయ్యి. ఇక అందరూ చంచలమ్మ ఇచ్చిన తిరిపికి చంటి కేశవ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయేసరికి చంచలమ్మ అయితే ఇక 3 రోజులు 3 రాత్రులు 3 పగలు ఆ గుడిలోనే సింధూర ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి చంచలమ్మ అయితే ఇక కొరడా దెబ్బలు విధించమని అందరికీ చెప్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక సింధూర చంటి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు చంచలమ్మ తీర్పుకి. ఇక చంచలమ్మ చేతికి కొరడా దెబ్బలు ఇచ్చి నువ్వే విధించు ఆ శిక్ష అనేది అంటూ ఉంటుంది విజయమ్మ. అలా అనేసరికి చంచలమ్మ అయితే సింధూరాన్ని కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటుంది. అలా కొరడా దెబ్బలతో కొడుతున్న సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. నా చేతుల మీద దెబ్బలు తినాల్సి వస్తుంది నా కోడలికి అనేది చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక చంచలమ్మ కొడుతూ ఉంటే అలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతున్న చంచలమ్మ దగ్గరికి వెళ్ళి చంటి ఆగండి చంచలమ్మ గారు అనేది అంటూ ఉంటాడు. ఆ ప్లేస్లో నేను ఒక శిక్ష అనుభవిస్తాను, సింధూర అమ్మాయి గారు శిక్ష బదులు నేను అనుభవిస్తాను అని చెప్పేసి అయితే చంటి చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే చంచలమ్మ చంటి కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అందరూ చంటి ఆడిన మాటలకి అలా చూస్తూ చంటి వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఆ శిక్షని నాకు విధించండి అనేది అంటాడు.